శ్రీమాత్రే నమః. ఈరోజు 13వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 12వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః. 13వ శ్లోకం. యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశిష్టాశినః సంతః అంటే భగవత్ నివేదన చేయగా మిగిలిన అన్నమును భుజించేవారు సత్పురుషులు. ముచ్యంతే విముక్తి చేయబడతారు. సర్వకిల్బిషైః అన్ని రకముల పాపముల నుండి. భుంజతే ఆస్వాదించుట. తే వారు. త్వఘం కానీ పాపములు. పాపాహ పాపాత్ములు. ఏ ఎవరైతే. పచంత్యాత్మ కారణాత్ వండుదురో అంటే అన్నమును తమ స్వీయ భోగం కోసమే ఎవరైతే తమ కోసమే వండుకుంటారో వాళ్ళని పచంత్యాత్మ కారణాత్ అనేసి అన్నమును తమ స్వీయ భోగం కోసమే వండుకునే వాళ్ళను అంటారు. ఈ శ్లోకం యొక్క అర్థము: యజ్ఞంలో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే ఆధ్యాత్మిక చింతన గల సత్పురుషులు సర్వ పాపముల నుండి విముక్తులవుతారు. తమ భోగమునకే అన్నం వండుకునేవారు పాపమునే భుజింతురు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. 14వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.